వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్ల జిల్లా అభివృద్ధిలో అన్ని విభాగాలలో మొదటి 3 స్థానాలలో ఉండే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిఆర్ఓ ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్తో కలిసి గ్రామ శ్రేయస్సు స్థితి స్థాపక ప్రణాళిక తయారీ, గ్రామ మండల జిల్లా స్థాయిలో జీపీడీపీ ప్రణాళికలు తయారు చేయాలనే అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓఏ ఇన్ఛార్జి పిడి లవన్న, డిపిఓ ప్రభాకర్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలను, వివోలను, మండల సమాఖ్యలను, జిల్లా సమాఖ్యలను ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. సమన్వయంతో పనిచేసి 9 థీమ్స్ లో రూరల్ లో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో 9 థీముల్ని సాధించాలి. మనం దీనికి అన్ని డిపార్ట్మెంట్లు సహకరించాలి. ఇలా సహకరించడానికి జీపీడీపీని, విపిఆర్పిని భాగస్వామ్యం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా పీపీసీ అనేది నిర్వహించడం జరుగుతుంది. పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న స్టార్ట్ అయ్యి అదేవిధంగా జనవరి 14 కంటే ముందు ముగుస్తుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ, మండలము, జిల్లా కూడా జనవరి నెలలో ఏమో గ్రామ పంచాయతీ, ఫిబ్రవరి నెలలో మండల పరిషత్, మార్చి నెలలో జిల్లా వారి యొక్క ప్లాన్లని అన్ని శాఖల సహకారంతో ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇప్పుడు 22, 23 డేటా అనేది మనం ఆన్లైన్లో పెట్టడం జరిగింది సార్. పిఐకి తీసుకొచ్చే ఒక రంగం ఇందులో అది ఇప్పుడు డిఆర్డిఏ వెలుగు అని పిలుస్తాము, పంచాయతీ మరియు డ్వామా, ఈ 3 దీస్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ గ్రామీణ అభివృద్ధి గ్రూప్ చేయడం జరిగింది. సో ఆ గ్రూప్ లో నేను డైరెక్షన్స్ ఇస్తాను లేదా షేర్ చేస్తాను. మీరు ఇంటర్న్ మీరు చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ టు ద డిపార్ట్మెంట్. ఓకే, సో ఇందులో పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్ లో జిల్లా బాగుండాలని కోరుతూ ఈ ప్లాన్ ని కూడా చక్కగా చేసి వాళ్ళకి అర్థం అవ్వాలి.